పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వివాదాస్పదంగా మారింది పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతర. తేదీల మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఉత్సవ కమిటీ గతంలో ఖరారు చేసినటువంటి తేదీలని మార్పు చేయడం జరిగింది. కొత్త తేదీలను ప్రకటించడంతో మంత్రి సంధ్యారాణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన రాజకీయ లబ్ధి కోసమే సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తేదీల మార్పు నిర్ణయంపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు. ఏకంగా తేదీలు ఎలా మారుస్తారంటూ కూడా నిలదీశారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సాంప్రదాయాలను రాజకీయాల్లోకి లాగడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జాతర తేదీల మార్పు చర్చనీయాంశంగా మారింది. దైవము మోదకొండమ్మ తల్లి. నా వయసు 74. అప్పటి నుండి చక్కగా మేము గిరిజనులంతా పండుగ చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చక్కగా చేసుకుంటుంటే రాట కూడా వేసేసాము పంతులు గారు ఇచ్చిన ముహూర్తానికి. మరి ఆ రాటలు ఆల్మోస్ట్ వేసేసాము. ఇప్పుడు ఇది రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు తిరుపతి లడ్డు కోసం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మా ఆరాధన దైవము మోదకొండమ్మ తల్లికి ఇప్పుడు ఎన్నట్లేనిది ఇప్పుడు అందుకు వచ్చి ఇక్కడ గందరగోళం చేస్తున్నారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే మా గిరిజన ఆరాధన దైవము మోదకొండమ్మ తల్లి వారికి నాశనం చేసేస్తుంది. ఇది నా వాకు. రైట్. విశ్వేశ్వరరాజు ప్రశ్నించినప్పటికీ సంధ్యారాణి ఎందుకు వెనక్కు తగ్గలేదు? ఆ తేదీలలో మార్పుకు సంబంధించి ఎందుకు ఆ పరిణామం చోటు చేసుకుంది? ఒక ప్రెస్ మీట్లో ఇరువురు మధ్య చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం కావచ్చు. ఉత్సవ కమిటీ ఒకటి నిర్ణయిస్తే మంత్రి సంధ్యారాణి మరో తేదీని ఏ విధంగా సూచిస్తారు? దీనికి సంబంధించి 40 ఏళ్లుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మీరెలా మారుస్తారు అంటూ కూడా విశ్వేశ్వరరాజు ప్రశ్నించడం, దానికి సంధ్యారాణి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రాజకీయాల్లోకి లాగద్దు దేవుడి ఉత్సవాన్ని అనేది అక్కడ ప్రధానంగా వ్యక్తమవుతున్నటువంటి భావన. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, విశ్వేశ్వరరాజు ఆ స్థాయిలో చెప్పిన అక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు వెనక్కు తగ్గడం లేదు, తాను అనుకున్నట్టే ఎందుకు చేస్తోంది అనేటువంటి మాట, 40 ఏళ్లుగా వస్తున్నటువంటి ఆచారాన్ని మార్చడానికి మీరెవరు, రాజకీయాల్లోకి దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు అనేటువంటి మాట ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏదైతే గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించినంత వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యంత వైభవంగా నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా గిరిజనులు పెద్ద ఎత్తున ఈ పండుగలో పాల్గొనేటటువంటి పరిస్థితి. గిరిజనుల పాటుగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు, అదే విధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి జిల్లాల నుంచి పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. 40 ఏళ్లుగా ఉత్సవ కమిటీ నిర్వహించేటటువంటి తేదీల్లోనే అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించినంత వరకు తేదీల మార్పుపై అయితే మాత్రం రాజకీయ దుమారం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉత్సవ కమిటీ గతంలో తేదీలు ఖరారు చేస్తే ఆ తేదీలను మారుస్తూ మంత్రి సంధ్యారాణి చేసినటువంటి మార్పుపై అయితే మాత్రం గిరిజనులు పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు పాడేరు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి విశ్వేశ్వరరాజు కూడా దీనిపైన పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి. ఏదైతే సాంప్రదాయాలను పక్కన పెట్టి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి తీరును వ్యవహరించడం, ఏకపక్షంగా తేదీలు మార్చడంపై అయితే మాత్రం నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తరతరాలుగా అంటే 40 సంవత్సరాల నుంచి కూడాను గిరిజన సంఘాలకు సంబంధించి గిరిజన సాంప్రదాయంగా ఉండేటటువంటి అమ్మవారి ఉత్సవాలు కమిటీ నిర్వహించిన తేదీల్లో నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏకపక్షంగా ఏదైతే తేదీల మార్పుతో రాజకీయాల్లోకి పూర్తిగా రాజకీయాల్లోకి అమ్మవారి ఉత్సవాలను తీసుకొచ్చి రాజకీయ స్వలాభం కోసం ఉత్సవాల తేదీలు మార్చడంపై అయితే మాత్రం గిరిజన సంఘాలతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కూడా పూర్తిగా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ పాడేరుకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి విశ్వేశ్వరరాజు వైసీపీ ఎమ్మెల్యే కావడం, మరొక వైపు మంత్రి సంధ్యారాణి కూటమి ప్రభుత్వంలో టీడీపీగా ఎమ్మెల్యేగా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన సాంప్రదాయాల్ని, గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి మోదుకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను కేవలం రాజకీయ లబ్ధి కోసం మార్చడంపై అయితే మాత్రం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటి భరత్? ప్రభుత్వం ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటి దీని మీద? అంటే
వారు ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవ కమిటీ ఒక తేదీ సూచిస్తే దాని ప్రకారమే జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి తేదీల మార్పుకు సంబంధించి మంత్రి సంధ్యారాణి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటనేదే ప్రధాన ప్రశ్న. ఎందుకు మార్చాల్సి వచ్చింది దానికి సంబంధించి? ఏదైతే మంత్రి సంధ్యారాణి ఏదైతే అక్కడ ఉండేటటువంటి కమిటీలు ఉత్సవ కమిటీ ఏదైతే ఉంటుందో 40 ఏళ్ళ నుంచి కూడా ఉత్సవ కమిటీ ప్రధానంగా తేదీలు ఖరారు చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే తేదీలు ఖరారుకు సంబంధించినంత వరకు గడియలు లెక్కించి ఉత్సవ కమిటీలో ఉండేటటువంటి పెద్దలతో పాటుగా అక్కడ సాంప్రదాయాలకు సంబంధించినంత వరకు వ్యవహారం కావడం, ఎవరైతే వేద పండితులు పెట్టేటటువంటి తేదీనే ఉత్సవ కమిటీలు పూర్తిగా కూడాను ఆ ఉత్సవాలు జరిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మంత్రి సంధ్యారాణి పూర్తిగా కూడా గిరిజనులకు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం తేదీల మార్పుతో ఏదైతే కమిటీ తీసుకున్నటువంటి తేదీలకు సంబంధించినంత వరకు మార్చడానికి ప్రధాన కారణం అప్పుడు కల్పించాల్సినటువంటి భద్రత కల్పించలేము, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ స్థానికులు కానీ పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తేదీలు మార్చామంటూ కూడా మంత్రి సంధ్యారాణి వివరణ ఇచ్చినప్పటికీ కూడాను గిరిజన సాంప్రదాయాలను ఏదైతే వేద పండితులు ఉత్సవ కమిటీ పెట్టేటటువంటి తేదీలను ఎలా కాదంటారో అనేది ప్రధాన ప్రశ్నగా తలెత్తినటువంటి నేపథ్యం. ఎందుకంటే వేద పండితులు కానీ కమిటీ ఉత్సవ కమిటీలో ఉండేటటువంటి సభ్యులు కానీ గడియలు తేదీలు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమయాభావం ఏదైతే ఆ అమ్మవారికి సంబంధించినంత వరకు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, వైదిక కార్యక్రమాలు నిర్వహించాలి, ఆ తేదీలకు సంబంధించినంత వరకు ఆ క్రతువు నిర్వహించేటటువంటి పరిస్థితికి సంబంధించి పూర్తిగా కూడా ఆ ఏదైతే ఆ నక్షత్రాలు కానీ అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాధాన్యతను బట్టి తేదీలు ఖరారు చేసేటటువంటి పరిస్థితి ఉత్సవ కమిటీల్లో ఉంటుంది. కానీ ఏకపక్షంగా మంత్రి కావాలని తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అమ్మవారికి సంబంధించినంత వరకు ఏదైతే వేద పండితులు అందరూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని, ఎందుకంటే భక్తులతో ముడిపడినటువంటి అంశం కాబట్టి వారి మనోభావాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక వివాదాస్పదంగా మారింది పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతర తేదీల మార్పుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. గత 40 ఏళ్లుగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మార్చడానికి మీరెవరు? ఉత్సవ కమిటీ నిర్వహించినటువంటి అంటే ఉత్సవ కమిటీ ఒక తేదీని కన్ఫర్మ్ చేస్తే దాన్ని మార్చడానికి ప్రభుత్వానికి ఏమి హక్కు ఉంది అనేటువంటి మాట. గత 40 ఏళ్లలో లేని సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? భక్తుల మనోభావాల్ని రాజకీయాలతో ముడిపెట్టద్దు, ఈ అంశాల్లో అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగద్దు అనేటువంటి మాట. ఏదైనా పార్టీల పరంగా చూసుకోవచ్చు, కానీ దేవుడి అంశాన్ని దయచేసి మాత్రం ఈ అంశాల్లోకి లాగద్దు అనేటువంటి మాట. విశ్వేశ్వరరాజు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సంధ్యారాణి మాట దాట వేస్తున్నారు అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దేవుడి విషయంలో ఈ విధంగా చేయటం సరైంది కాదు అని అయితే స్థానికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.